వీళ్ళు శృతి మించి, శృతి లేకుండా అపశృతులతో ఏం చేస్తున్నారంటే దీన్ని పాడుతున్నారు. అందుకని ఆమోస్ గ్రంథంలో ప్రభువు దేవుడు ఏం చెప్పాడంటే పిచ్చి పాటలు పాడుతున్నారు. చెప్పండి, పిచ్చి పాటలు. ఇప్పుడు పాటలు ఏమొచ్చినాయంటే సినిమా వాళ్ళలాగా రీమిక్స్ చేశారు. రీమిక్స్ కదండి. యుద్ధము యెహోవా దే 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 దా 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 దాగునంద పాడుతున్నారు. రీమిక్స్ 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 కూడా వేశారు. ఇది ప్రభుకి నచ్చిన పాటలు ఇవన్నీ కూడా. అంటే ప్రజలు నచ్చుతాయండి. ప్రజలు ఏంటంటే ఒక ట్రెండ్ కదా. ప్రజలు ఏంటంటే లోకంలో పోకడ ఎట్ట ఉందో అట్లాగా రీమిక్స్ చేస్తే అనుకుంటున్నారు. ఉం? నడిపించు నావా వా 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 రీమిక్స్. పరిశుద్ధ పరిశుద్ధ ద ద ద ద ఎక్కడికే నాకు అర్థం కాదు. ఇలాగా రీమిక్స్ చేసేసి చేస్తున్నారు. ఇది ప్రభుకి అయితే ఇష్టమైతే కాదు. బైబిల్ వాక్యానుసారంగా ప్రభుకి ఏమాత్రం కూడా ఇది ఇష్టం లేదు. ప్రభుకి ఇష్టం లేకుండా చేసే ఆరాధన మనుషులు ఇష్టపడతారేమో కానీ, కన్వీనర్ ఇష్టపడతాడేమో కానీ, వాద్య కళాకారులు ఇష్టపడతారేమో కానీ, ఇంకా ఎవరైనా ఇష్టపడతారేమో కానీ దేవుడు ఏమాత్రం కూడా ఇష్టపడాడు. అందుకే మన సంఘాలు చాలా క్రమశిక్షణ ఉంటుంది. పాడతాం చక్కగా, శ్రేయంగా ఉంటుంది. మనం ఎక్కువ కూడా సౌండ్ పెట్టాం. ఒకవేళ మనం బయట కూడా ఎందుకు పెట్టామంటే బయట అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇక నేను కూడా పెట్టండి ఈ 3 దెబ్బలాడుకుంటాయి అది 3 సౌండ్లు దెబ్బలాడుకొని ఎవరికి వినపడకుండా అర్థం కాకుండా వాక్యాలు వింటాం. దానివల్ల ఉపయోగం లేదు. మనకు బయట ఉన్నా కూడా పాటల కొరగా పెడతాం. తర్వాత ఆరాధనకు వచ్చేసరికి అది తీసేసి లోన పెడతాం. ఎందుకంటే వాక్యం ముఖ్యమైనది, ఆరాధన మనకు ముఖ్యమైనది కాబట్టి. కానీ ప్రజలు ఏం చేస్తారు, బయటికి ఎంత వినపడితే అంత ఆరాధన అనుకుంటారు. శబ్దం ఎంత ఎక్కువ చేస్తే అంత ఆరాధన అనుకుంటారు. ఆ ఆరాధన భావాన్ని గురించి తెలియకుండానే మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా శోచనీయం. కానీ దేవుడు ఏం చెప్తానంటే మీరు పిచ్చ పాటలు పాడేసి పిచ్చోళ్ళారా స్వరమండలం తెచ్చేసుకొని కలిసి పిచ్చి పాటలు పాడుచు దావీదు వల్లే వాంచుచు వాద్యములను కల్పించుకుందరు కదండి. వీళ్ళు ఏం చేస్తారంట, పిచ్చి పిచ్చిగా పాట పాడతారు. ఇది పైగా దేవుని పాటలు అని పాడతారు. మీరు అదంతా చదివితే మీకు అర్థమవుతుందన్నమాట. కాబట్టి ఇలాగ మీరు పాడుతున్నారు, ఇది నిజమైనటువంటి ఆరాధన కాదు. చాలామంది స్టేడియంస్లో కోట్లు ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి అదన్నీ గంట సేపు ఉరుతులాగా నుంచి పొగలో డిస్కో లైట్లు, డ్యాన్సులు, బ్రేకులు, షేకులు చేసి అందరిని ఊపేసి ఇది ఆరాధన అన్నారు. ఇది ఆరాధన కానే కాదు. బైబిల్ సారం ఇది ఆరోధన. ఆరోధన ఇది ఆరాధన కాదు, ఇది ఆరోధన. అందుకే నా ఆవేదన ఏంటంటే ఆరాధన ఏంటో తెలుసుకోండి వాక్యానుసారంగా. బైబిల్లో ఆరాధన అంటే ఎరిగి ఉండాలి. ప్రభు చెప్పాడు, ఇదిగో నన్ను ఆరాధించేవారు, అదే దేవుని ఆరాధించేవారు, ఇదిగో అక్కడెక్కడ కాదయ్యా ఆరాధించేది, మీరు అక్కడ స్టేజ్ల దగ్గర కాదు ఆరాధించవలసింది,